డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు రాబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సత్యరాజస్వామి పోటీ చేస్తారని వెల్లడించారు. తనను ఆదరించి ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వారి అభ్యున్నతి కోసం పాటుపడతారని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు గెలిచిన ఏ శాసనమండలి సభ్యులు కూడా పట్టభద్రుల వారి సమస్యల కోసం పోరాడలేకపోవడం చాలా దారుణమని అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఏ విధమైన రెస్పాన్స్ లేదని, అసలు వీరు ఎందుకు గెలిపిస్తున్నారో అర్థం కావడం పోతుందని ఆయన అన్నారు. ఎన్నో పట్టభద్రుల సమస్యలు, ఒక జాబ్ క్యాలెండర్ రాకపోతే ఒక నెగ్గిన ఒక ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ రావాలని శాసనమండలిలో ధర్నా చేసింది లేదు. కనీసం ఒక రికమెండేషన్ కానీ ఒక శాసనమండలి చైర్మన్కి ఇచ్చింది కూడా లేదు. అదేవిధంగా ఉద్యోగ సమస్యల మీద పోరాడినప్పుడు కూడా స్పందించింది కూడా ఏ శాసనమండలి వ్యక్తి కూడా, ఈ ఎమ్మెల్సీ నుంచి నెగ్గిన వ్యక్తి కూడా ఎవరూ కూడా లేరు. అది ప్రభుత్వం శాసనమండలి అనేది ఏర్పరిచింది కేవలం ఒక పట్టభద్రులకి ఉన్న సమస్యల మీద చర్చించడానికి. అలాగే పట్టభద్రుల నుంచి కాకుండా టీచర్స్ నుంచి కూడా ఎమ్మెల్సీ కూడా పెట్టారు. ఎందుకంటే రాజకీయంలో చట్టాల్లో ఏర్పాటు చేసే బిల్లులకు సంబంధించి ఏమేమి చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దానికి ముఖ్య సలహాదారుడుగా పట్టభద్రుడు అనేవాడు ఉంటాడనే ఉద్దేశంతో, అదేవిధంగా పట్టభద్రులతో ఎంతో అనుభవం కలిగి ఎంతో ఉన్న టీచర్స్ అనేవారు పాత్ర వహిస్తారు. అలాగే పట్టభద్రుల సమస్యలు తెలిసిన పట్టభద్రులు ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో శాసనమండలి అనేది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జరిగింది. కానీ ఏర్పాటు చేసిన కారణానికి విభిన్నంగా ఇంతవరకు నెగ్గిన ప్రతి శాసనమండలి వ్యక్తి కూడా ప్రవర్తించారు తప్ప ఏ వ్యక్తి కూడా శాసనమండలిలో పట్టభద్రుల సమస్యల మీద కానీ అటు ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ పూర్తిగా స్పందించింది ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే మేము స్పందించకపోవడం కూడా కారణం